మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తెలుసుకుందాం. అసలు ఈ బిల్ కథ ఏంటి? 2023లో పాస్ అయిన చట్టం ఏం చెబుతుంది? ఇటీవల 2026లో జరిగిన పరిణామాలేంటి? అసలు ఈ పోరాటం ఇప్పటిది కాదు. 1996లో దేవగౌడ ప్రభుత్వం మొదటిసారి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. కానీ ప్రవేశపెట్టినప్పుడు ములాయం సింగ్ యాదవ్ మరియు లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతలు గట్టిగా వ్యతిరేకించారు. అప్పట్లో సభలో తీవ్ర గందరగోళం జరగడంతో బిల్లు వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. కానీ లోక్సభలో సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి మిత్రపక్షాలు ఒత్తిడి వల్ల అడుగు కూడా ముందరికి పడలేదు. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత సెప్టెంబర్ 2023లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లుకు పార్లమెంటులో అఖండమైన మద్దతు లభించింది. లోక్సభలో ఈ బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు మాత్రమే పడ్డాయి. రాజ్యసభలో మాత్రం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అందరూ ఈ బిల్లుకు మద్దతుగా ఓటేశారు. అసలు ఈ చట్టంలోని ఏముంది? 33% మహిళా రిజర్వేషన్లు. లోక్సభ మరియు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు కేటాయించారు. ఎస్సీ మరియు ఎస్టీ సబ్ కోటా ఉన్న 33%లోని ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేక కోటా ఉంటుంది. ప్రతి ఎన్నికల తర్వాత రిజర్వ్ చేయబడిన స్థానాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ చట్టం 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. తర్వాత పార్లమెంటు దీన్ని పొగిడించవచ్చు. మరి ఎందుకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆలస్యం అవుతుంది? వై డిలే? చట్టం అయితే వచ్చింది, కానీ అది ఎప్పటి నుండి అమలవుతుంది? 2023 చట్టం ప్రకారం కొత్త జనాభా లెక్కలు మరియు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఇది సాధ్యం. అంటే దాదాపు 2030 తర్వాత అమలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియని వేగవంతం చేసి 2029 ఎన్నికలకే అమలు చేయాలని ఇటీవల బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్లో 2026 ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ అనేది భారతదేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యం. కేవలం సీట్ల సంఖ్య పెంచడం మాత్రమే కాదు, ఇది మహిళా సాధికారతకు ఒక బలమైన పునాది. మరి ఈ రిజర్వేషన్ 2029 నుండి అమలు కావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.